Hi, hello, welcome to our channel MK Knowledge Presentations. So Big Boss Day 2 అసలు కంటెస్టెంట్స్ ఎలా ఉన్నారు ఏంటి అసలు ఈ రోజు అంటే అన్సీన్ లో ఏమేమి జరిగాయి బిగ్ బాస్ లైవ్ లో మనకి బిగ్ బాస్ లో ఏం చూపించారు అనేది ఒకసారి ఈ రివ్యూలో తెలుసుకుందాం. ఫస్ట్ నేను థంబ్నెయిల్ పెట్టాను కదా, సో పులిహోర అయితే స్టార్ట్ అయిపోయింది. సో అండ్ అఫ్కోర్స్ ప్రతి సీజన్లో ఉంటుంది, బట్ ఈ సీజన్లో డే 2లోనే స్టార్ట్ అయిపోయింది అనమాట. డే 2 కూడా కాదు, వన్స్ నాకు సార్ వెళ్ళిపోయిన తర్వాతనే స్టార్ట్ అయిపోయింది డే 1 అలా. సో మనకి ఫస్ట్ ఎపిసోడ్లో ఏమేమి చూపించారు అది ఫస్ట్ చేసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి ఆల్రెడీ ఏమంటారు నాగమణికంట ఎలిమినేట్ అని అన్నారు. సో కాకపోతే ఏంటంటే లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చారు కదా, సో బ్యాక్ సైడ్ వచ్చినప్పుడు సో విష్ణు, పృథ్వీ అండ్ నాగమణికంట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో వెళ్ళిపోయే మూమెంట్ కదా, సో నాకు అలా అనిపించింది, నేను చెప్తున్నాను. సో నేను రియల్గానే చెప్పాను అది అని అన్నాడు. విష్ణు వచ్చేసి ఫెమినిస్ట్గా అనిపించింది, వాటర్ తీసుకొచ్చి ఇచ్చారు ఈగో లేకుండా, సమ్ డిస్కషన్ అయిపోయింది. సో అక్కడికి కట్ చేశారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నిఖిల్ అండ్ నాగమణికంట ఆర్గ్యూ చూపించారు. సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఎవరిది మిస్టేక్ అని అంటే ఇద్దరి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే సో వీళ్ళిద్దరూ ఓకే, అంటే వీళ్ళు మాట్లాడుకునే దాన్ని బట్టి చూస్తే ఓకే బాగానే ఉంది వీళ్ళ మధ్య అని అయితే అనిపించింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సో పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా అని అంటే సో మనకి ఎమోషన్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేది క్రాస్ అవుతుంది, అది జనరల్గా జరిగేది. సో అక్కడ నాగమణికంట కూడా సో మేబీ ఆ ఫీల్డ్లో ఉన్నాడు, అరే ఆ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే ఎలిమినేటా అనే ఇదిలో ఉన్నాడు కాబట్టి సో అలా మాట్లాడారు. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా ఉంటే తనకి మిస్టేక్ అనిపిస్తే నాగమణికంటకి సో తనెళ్ళి సాల్వ్ చేసుకుంటాడు, ఏది ఆదిత్య గారి దగ్గరికి వెళ్ళి సాల్వ్ చేసుకుంటాడు, మాట్లాడుకుంటాడు. సో ఇక్కడ కొంచెం ఓవర్ ఏమంటారు ఇన్వాల్వింగ్ అనేది నిఖిల్దని నాకు అనిపించింది. సో మాట్లాడేంట మళ్ళీ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు ఓకే, బట్ నిఖిల్ ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా అంటున్నాడు అని చెప్పాడు కదా, అది అన్నెసెసరీ కదా. సో వాళ్ళు సాల్వ్ ఏదంటే ఉంటే నువ్వు సాల్వ్ చేసుకో బ్రో, నాకైతే ఇలా అనిపించింది. సో నీకు కూడా నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు రెస్పెక్ట్ ఇవ్వలేదు అని అనిపిస్తే సో నువ్వు వెళ్ళి సారీ చెప్పు, లేదంటే నాకైతే ఇలా అనిపించింది, నాకే ఇలా అనిపించింది అయితే మిగతా కంటెస్టెంట్స్ కూడా ఇలా అనిపించి ఉంటుంది, సో నువ్వు ఆలోచించుకో అని చెప్పి వదిలేస్తే సరిపోయేది. సో అట్లా యాజ్ ఏ హౌస్మేట్గా అడిగే రైట్ నిఖిల్కి ఉంది, బట్ కొన్ని బార్డర్స్ ఉంటాయి కదా. సో అలా అయితే నాకు అనిపించింది అనమాట వాళ్ళ ఇష్యూలో. అక్కడితో అయిపోకుండా ఇంకా తర్వాత ఇక్కడ ఎక్కువ స్క్రీన్ షేర్ అయింది నాగమణికంటకి. మేబీ తను సన్నగా ఉన్నాడు, ఆడలేరు అంటే ఈ మనకి చూపించిన సెకండ్ ఎపిసోడ్లో ఎవరు శేఖర్ పాష కూడా అన్నారనమాట. సో బక్కడు అని అంటే నాకంటే బక్కగా ఉన్నాడు, ఏం ఆడతాడు టాస్క్లు, ఏం ఆడలేడు అని అయితే అన్నారు. ఏమంటారు సీజన్ 5లో అభిజిత్ వచ్చారు. సో టాస్క్లు కొంచెం తనకి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి టాస్క్లో అంతా పార్టిసిపేట్ చేయలేదని చెప్పేసి పార్టిసిపేట్ చేయలేదు. బట్ ఏంటంటే ఇది కూడా ఇంపార్టెంట్ కదా, బుద్ధి బలంతో కూడా గెలవచ్చు కదా. కొన్ని దగ్గర టాస్క్ కొంచెం ఎఫర్ట్స్ పెట్టినా సరిపోతుంది. సో నాగమణికంట విషయానికి వస్తే దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తాడని అయితే నాకు అనిపించింది. ఎమోషనల్ ఎంతనో అంత స్ట్రాంగ్గా అంత స్ట్రాటజీస్తో ఉంటాడు అని అయితే నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇష్యూలో నిఖిల్తో ఆర్గ్యూ అయిపోయిన తర్వాత నాతో నువ్వు కంఫర్ట్గా ఉంటావా నిఖిల్ అని అడిగితే యా ఓ ఎస్ అని చెప్పారు నాగమణికంట. తర్వాత వచ్చేసి కిరాక్ సీతతో కూర్చొని మాట్లాడారు. సో ఇలా అంటున్నారు అని అంటే అవును నువ్వు ఆ ఎమోషన్లో అని ఉంటావు. సో తను కూడా అక్కడ నాగమణికంటకి సపోర్ట్ చేసిందనమాట. సో ఇంకేంటంటే ఇక్కడ వచ్చేసి నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్ ఏరియా చూపిస్తారు. వాష్రూమ్ ఏరియాలో వచ్చేసి ఏమంటారు నాబిల్ అఫ్రీద్ ఉంటారు. సో శేఖర్ పాషా కొంచెం ఫన్నీ ఇన్సిడెంట్ అనమాట, ఇక లైక్ పులిహోర. సో శేఖర్ పాషా వచ్చేసి ఎవరికి అదే అంటే నైనికా బేబీ అంటారనమాట. సో ఎక్కువ వ్యూ ఉన్న రూమ్ వాష్రూమే కదా, సో వాష్రూమ్ ఏరియానే కదా, రెస్ట్ రూమ్ ఏరియానే కదా అని అంటారనమాట. సో ఆ టైంలోనే లవ్ యూ అని చెప్తారనమాట. సో శేఖర్ పాషా అప్పుడు కొంచెం ఫన్నీగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్, సో సెకండ్ డే మార్నింగ్ ఆల్మోస్ట్ ఏంటంటే తార్మార్ సాంగ్తో ఎంట్రీ అయిపోతుంది. సో సాంగ్తో అందరూ డాన్స్ చేస్తారు. ఒక నాగమణికంఠ మాత్రం బ్రష్ చేసుకుంటూ ఉంటాడనమాట. సో ఎక్కువ స్క్రీన్ షేర్ అయింది నాగమణికంఠదే అనిపించింది. అన్నీ నిఖిల్ని సోనియాని ఎక్కువ చూపించారు. సో నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చేసరికి ఏమంటారు, అంతకుముందు 11 o'clockకి వీళ్ళకి రేషన్ వస్తుంది అన్లిమిటెడ్గా. అంటే నెక్స్ట్ వీక్ నుంచి వీళ్ళు రేషన్ సంపాదించుకోవాలి, వస్తే అన్లిమిటెడ్గా వస్తుంది కాబట్టి. సో ఫస్ట్ వీక్ బిగ్ బాస్ ఇచ్చేశారు అన్లిమిటెడ్గా రేషన్. నెక్స్ట్ వచ్చేసి డైనింగ్ హాల్ దగ్గర ఇక్కడ వీళ్ళు క్లీనింగ్ డివైడ్ చేసుకున్నారు. సో ఎవరెవరు అక్కడ కూడా అంటే ఈ దాంట్లో ఆల్మోస్ట్ అప్పర్ హ్యాండ్ నాకు నిఖిల్ గారి దగ్గర అనిపించింది అనమాట. అఫ్కోర్స్ కలివిడిగా ఉంటున్నారు, ఇచ్చేయండి అని చెప్తున్నారు, సో చేస్తున్నారు. అంటే ఆయన వాయిస్లో కానీ మాటల్లో కానీ కొంచెం కాన్ఫిడెన్స్ అయితే కనిపిస్తుంది. సో దాంతోనే ఏమో తెలీదు, బట్ ఏంటంటే అందరు కూడా ఓకే ఓకే వెనకాల ఏమనుకున్నా కూడా ముందు మాత్రం ఓకే అట్లా అనేస్తున్నారనమాట. సో కిచెన్ దగ్గర అయితే బేబక్క, శేఖర్ పాషా, సానియా, సోనియా ఆకుల. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే యష్మి వాళ్ళేమో వాష్రూమ్ క్లీనింగ్, ఇంకా హోమ్ క్లీనింగ్, స్వీపింగ్ అదంతా కూడా అబ్బాయి ఆదిత్య, పృథ్వీ, ఇంకా కిరాక్ సీత తీసుకున్నారనమాట. ఊడవడం అవంతా కూడా బాత్రూమ్ ప్రేరణ అండ్ యష్మి ఇంకా సమ్ పీపుల్ తీసుకున్నారు. నెక్స్ట్ అయితే బేబక్క దగ్గరకు వచ్చేసరికి పాప తను వంట చేస్తుంది. సో తను వంట చేస్తూ ఉంటే ఇక్కడ సోనియాకేమో ఆకలేస్తుంది. ప్రెషర్ కుక్కర్ ప్రాబ్లం అనమాట. సో కుక్కర్ ప్రాబ్లము సోనియా వచ్చి నాకు సానియానే వస్తుంది. సోనియా వచ్చేసి తను నాకు ఆకలేస్తుంది, ఇంత నెగ్లెక్ట్ అక్క పక్కన వాళ్ళ ఆకలి పట్టదా మీకు అన్న రేంజ్లో ఒకసారి అయితే ఫైర్ అయింది. అప్పుడు కూడా ఏంటంటే బెజవాడ బేబక్క సైలెంట్గా ఉండి వెళ్ళింది. తర్వాత వెళ్ళి నిఖిల్ వెళ్ళి దాన్ని ఇలా అయితే ప్రెషర్ అంతా పోయి అప్పుడు పప్పుడికి పోయి ఇంకా తాలింపు వేసేసుకున్నారు. బట్ అన్సీన్లో మాత్రం చాలా పెద్ద రచ్చనే జరిగింది. సో అది మాత్రం ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయలేదు. సో అన్సీన్లో మాత్రం చాలా అంటే చాలా, ఎందుకంటే అంతకుముందు సోనియా కూడా సేమ్ లైక్ నిఖిల్ లాగా ఏదైనా ఇష్యూ ఉంటే ఒకరితో డిస్కస్ చేసి అక్కడికి వదిలేయట్లేదు. బట్ కంటెంట్ ఇవ్వడానికో ఏంటో తెలియదు కానీ సో అదర్ పీపుల్ కూడా ఆ విషయాన్ని షేర్ చేస్తుంది. నేను ఇలా అన్నాను, ఇలా చేశాను, నా తప్పు ఉందా, నేను ఇలా అన్నా. అఫ్కోర్స్ నీకు రైట్ అనిపిస్తే నీకు రైట్. నువ్వు ఎదుటి వాళ్ళు నేను క్వశ్చన్ చేసినప్పుడు నువ్వు ఆన్సర్ చెప్పగలిగేలా ఉంటే ఇంకెందుకు వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు కదా. సో ఏంటంటే తను అంతా స్ప్రెడ్ చేయడము, యాక్చువల్లీ ఆకలేస్తుంది అంటే కిరాక్ సీతకు కూడా చెప్పారండి, తను పప్పు చేస్తుంది కదా, పెద్దవాడు కదా, వంటలు బాగా చేస్తారు, అందుకోసమే నేను చేపించాను, ఇలా అయింది అని. అక్కడ కూడా గ్రూప్ ఫామ్ అయిపోయిందనమాట. సో ఇంకా అక్కడ సెంటర్ ఆఫ్ అంటే పాయింట్ అయితే బేబక్క అయ్యారనమాట. సో అంటే తను కొంచెం కొత్త కదా, ఏమనుకుంటారు, సో ఆ పర్పస్లో తను మీ ఇష్టం చిన్నపిల్లలు కదా అని అంటుందని అయితే నాకు అనిపించింది. సో అథారిటీ లాగా కమాండింగ్ లాగా చేస్తే బాగాదని తను అనుకుంటుందేమో అని అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి ఇంత రెస్పాన్సిబులా అది ఇది అని చెప్పేసి సోనియా అయితే అలా అనేసింది. అప్పటికి 3:30 అవుతుంది. అఫ్కోర్స్ ఎవరికైనా ఆకలి ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి. సో అప్పటికి ఫ్రూట్స్ ఉన్నారు, కాఫీ తాగారు. సో కాబట్టి ఎవరికైనా ఆకలి ఉంటుంది, ఆకలిలో తను అనేసింది. బట్ ఏంటంటే అందరితో డిస్కస్ చేయకుండా తనతో డిస్కస్ చేసి నీకు
అక్క నీకు వంట ప్రాబ్లం అయితే నేను వేరే వారికి ఏదన్నా చేసే అక్క, వంట వేరే వాళ్ళకి మనం ఇచ్చేద్దాము సో అని అడిగినా బాగుండేది. ఎందుకంటే ఆమెకు రెస్పెక్ట్ ఇచ్చినట్టుంది, అడిగి ఏదైనా ఇస్తే బాగుండు. అప్పుడు కూడా సోనియా అంటుంది నాకు చెప్పొచ్చు కదా, కాకపోతే వేరేది ఏదైనా ఇస్తాం కదా, అలా చెప్పట్లేదే, మీ ఇష్టం అంటుంది అని చెప్పేసి అంటుంది అనమాట. ఇందులో హైలైట్ నేను లాస్ట్ ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ తమ్మునే చూడండి, వీళ్ళ మధ్య ఫైట్ ఉంటుందని డెఫినెట్గా వాళ్ళే ఉన్నారు. ఈ సెకండ్ ఎపిసోడ్తోనే కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకు ఎక్కడ అంటే చీఫ్ అదేంటి కెప్టెన్ లేరు కదా, మళ్ళీ చీఫ్ ఎక్కడి నుంచి వచ్చారనుకుంటారా. సో నో కెప్టెన్, బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. సో ఆ ప్లేస్లో 3 చీఫ్లు అంట. అంటే కెప్టెన్ అయితే ఒక్కరే. సో లాస్ట్ టైం గొడవలు జరిగాయి కాబట్టి ఇప్పుడు 3 పెడుతున్నారా ఏంటో. సో ఇంకొక విషయం ఏంటంటే బిగ్ బాస్ వచ్చేసి చెప్పేస్తారనమాట. సో మీకు టాస్క్లు ఉంటాయి, 3 చీఫ్లు ఉంటారు, టాస్క్లో గెలిచిన వాళ్ళు హౌస్కి చీఫ్ అవుతారు. మేబీ నాకు తెలిసి ఈ చీఫ్ అయిన వాళ్ళకి ఒక బెడ్రూమ్, నార్మల్ వీళ్ళకి ఒక బెడ్రూమ్ అలా ఏమైనా షేర్ చేస్తారేమో అని అయితే నాకు అనిపించింది. వాళ్ళకి ఏమైనా స్పెషల్ పవర్స్, స్పెషల్గా తినడానికి కానీ ఏదైనా ఇస్తారేమో అని నేను అనుకుంటున్నాను. సో టాస్క్ ఆ తర్వాత 5 o'clockకి టాస్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. చీఫ్, బిగ్ బాస్ హౌస్ చీఫ్. నాకైతే భలే కొత్తగా అనిపించింది చీఫ్ అంటే. అయితే చీఫ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో అక్కడైతే 6 members టోటల్. 6 members ఎవరెవరంటే ఫస్ట్ టాస్క్ ఇక్కడ కలర్స్ ఒక థ్రెడ్ అదంతా కట్టేసి సో ఒక సర్కిల్, ఆ సర్కిల్లో కూడా సేమ్ కలర్స్ ఉంటాయి. ఏ కలర్ వస్తే ఆ కలర్ థ్రెడ్ కట్ చేయాలి. అందులో ఆ కలర్ అది ఎవరైతే ఈ 6 contestants శేఖర్ పాషా, బేబక్క, యష్మి, నైనిక, నాబిల్, నిఖిల్, వీళ్ళు దాన్ని హ్యాంగర్స్ లాగా ఉన్నాయి కదా, థ్రెడ్స్ని పట్టుకొని ఉంటారు. సో కింద పడితే అవుట్. సో కాబట్టి ఒక్కొక్క కలర్ కట్ చేసుకుంటా వస్తారు. లాస్ట్కి వచ్చేసరికి నిఖిల్ అండ్ నైనిక ఉంటుంది. సో నైనిక అవుట్ అయిపోతుంది, పాపం చాలా ట్రై చేసింది బట్ స్టిల్ ఉంది తను. సో ఫస్ట్ అవుట్ అయింది ఏంటంటే ఫస్ట్ బేబక్క, తర్వాత వచ్చేసి యష్మి అవుట్ అయింది. సో ఇంకా శేఖర్ పాషా అండ్ నాబిల్ వచ్చేసి ఇద్దరు ఒకేసారి అవుట్ అయ్యారు. సో ఈ టాస్క్లో మాత్రం ఎవరు నిఖిల్ విన్ అయిపోతారనమాట. సో నిఖిల్ అయితే బిగ్ బాస్ సీజన్ 8 హౌస్ ఫస్ట్ చీఫ్ నిఖిల్. సో నెక్స్ట్ సెకండ్ టాస్క్ అనమాట. సో ఆ గ్యాప్లో యష్మి ఉన్ను నాగమణి కంటే డిస్కషన్. ఏం డిస్కస్ చేస్తున్నారు, నేను అందరితో ఉంటున్నాను కదా, అందరితో చేస్తున్నాను కదా అంటే యష్మి అంటుంది ఎక్కడ ఉంటున్నావు ఏమో నాకైతే కనిపించలేదు. ఆ డిస్కషన్ అనమాట. అదొక 2 minutes అట్లా చూపించి మళ్ళీ తీసేశారు. సో నన్నుగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి వచ్చాను, నేను ఎవరి కోసము చెయ్యను అని అయితే తను చెప్తున్నాడు. నెక్స్ట్ సెకండ్ టాస్క్, యాక్చువల్లీ ఫస్ట్ టాస్క్కి ఇక్కడ బెస్ట్ ఏంటంటే సంచాలక్గా లాస్ట్ సీజన్లో సంచాలక్ విషయంలో చాలా పెద్ద గొడవలు అయ్యాయి బిగ్ బాస్లో. సో దాన్ని బేస్ చేసుకొని ఏంటో తెలియదు కానీ సంచాలక్ని కూడా వీళ్ళని పెట్టుకోమని చెప్పారు. అందుకే ఫస్ట్ టాస్క్ అప్పుడు మాత్రం అభయ్ ఉన్నారు, సెకండ్ టాస్క్ అప్పుడు మాత్రం కిరాక్ సీత సంచాలక్గా ఉందన్నమాట. సో ఇంకొక సెకండ్ టాస్క్ 5 ఆడతారనమాట. నిఖిల్ కాకుండా బేబక్క వీళ్ళందరూ ఒక పిల్లర్ని పేర్చాలి. దానికి సంబంధించిన థింగ్స్ వచ్చేసి కాళ్ళతో తీసుకెళ్ళాలన్నమాట. అది కాళ్ళతోనే పేర్చాలి. ఇందులో వచ్చేసి ఏమైంది, ఇందులో వచ్చేసి ఎవరు విన్ అయ్యారు అంటే నైనిక. సో నైనిక విన్ అయిందనమాట. ఫస్ట్ తను ఒక 2 అయితేనేమో నాబిల్ విన్ అయ్యేవారు రెడ్. సో బట్ అవ్వలేదు, అప్పటికి ఫాస్ట్గానే వేచాడు కానీ 2 times మధ్యలోనే ఆగిపోయింది. మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి కాబట్టి సో అవ్వలేదు. సో సెకండ్ చీఫ్ వచ్చేసి నైనిక. సో వీళ్ళిద్దరిని కలిపి మిగిలిన 4 కంటెస్టెంట్స్లో ఒకరిని చీఫ్గా చేయండి అని చెప్పేసి బిగ్ బాస్ అయితే ఒకటి ఇస్తారనమాట. సో దానికి వీళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో నాకు ఇక్కడ నిఖిల్ స్ట్రాటజీకి ఖచ్చితంగా కనిపించింది. ఎందుకు అంటే
ఇక్కడ వీళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటున్నారు, నైనిక ఉన్ను ఎవరు మన నిఖిల్ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు. సో అతనికి ఆల్రెడీ మైండ్లో ఉందేమో యష్మి గౌడని చెయ్యాలని చెప్పేసి. సో యష్మికి అసలు స్క్రీన్ స్పేస్ ఒక 5 minutes ఉంటుంది అంతే. ప్రేరణ కూడా అక్కడక్కడ కనిపించింది, వాయిస్ ఏం లేదు. సో సోనియా one minute. వర్షాలు కదా చిన్న సౌండ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ లాస్ట్లో ఇక్కడ ఆల్మోస్ట్ నైనికని కన్విన్స్ చేసి యష్మి గౌడని క్యాప్టెన్ చేయాలని డిసైడ్ అయిపోయారనమాట. శేఖర్ భాష అంటే సో ఆయన మీద రెస్పెక్ట్ ఉంది, కాకపోతే ఆయన చేయించగలడు లేదో తెలియదు. సో అలా కన్విన్స్ చేశారు. నాబిల్ ఇక్కడ నాకు కనిపించలేదు, ఎవరితో మాట్లాడట్లేదు ఆయన. సో ఆయన వర్డ్ కమాండింగ్ ఉంటుంది. సో ఇదేంటంటే వర్క్ చేయించాలి, నిల్చొని పొలైట్గా చెప్పాలి అనేసి ఇద్దరు డిస్కస్ చేసుకొని నాబెల్ని కూడా వచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ పాషా గారిని అయితే రెస్పెక్ట్ అనుకుంటానే ఆయన చేయించలేడు అని డిసైడ్ అయిపోయారు వీళ్ళు. నెక్స్ట్ బేబక్క అంటే బేబక్క తను మేనేజ్ చేయలేదు అది ఇది అని చెప్పేసి అనుకున్నారు యష్మిగా. ఇక్కడ మొదలైందండి రచ్చ అసలు. సో ఇక్కడ ఇచ్చారు వీళ్ళకి, ఏమైందంటే ఒక టాస్క్ ఇచ్చారు. సో ఎవరిని వద్దనుకుంటున్నారో మీరు రీజన్స్ చెప్పేసి దాన్ని అంటే దాన్ని ట్రాష్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఉన్న బోర్డ్స్, వాళ్ళ పేరుతో ఉన్న బోర్డ్స్ అనమాట. సో ఇందులో ఫస్ట్ బేబక్కని చేశారు. సో బేబక్కని చేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ నాబిల్ది క్రాష్ చేశారు. సో రీజన్ ఏంటంటే సో నువ్వు చేయించలేవు, నువ్వు నీ ఇది కమాండింగ్ ఉంటుంది అంటే సో తనది కూడా మీరు ఎలా చెప్తారు, నేను అందరితో మాట్లాడుతున్నాను అంటే నాకు ఎక్కడ కనిపించలేదని నిఖిల్ అంటాడు. ఆ తర్వాత కూడా డిస్కషన్ అయింది. అంతా అతనే మాట్లాడుతుంటే ఇక్కడ చూసినా నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు మాట్లాడడానికి అని నాబిల్ కూడా ఒక సిచ్యువేషన్లో అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ బేబక్క తర్వాత శేఖర్ పాషా గారిది చేశారు. సో అక్కడ బేబక్క దగ్గర ఎవరు బేబక్క ఏమో తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటుందో ఏంటో అసలు గేమ్ కాబట్టి ఖచ్చితంగా ఫైట్ చెయ్యాలి. సో మన పాయింట్ ఉండదు అన్నప్పుడు ఖచ్చితంగా ఫైట్ చేయాలి. సో అప్పుడే కదా నీకు కంటెంట్ వస్తుంది. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్, మీ వేలో అది కరెక్ట్ అనిపిస్తే మీరు చేసేయండి అంటే అలాంటప్పుడే బిగ్ బాస్ హౌస్కి రావాల్సిన అవసరం లేదు కదా. ఇట్స్ మై ఒపీనియన్. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి శేఖర్ పాషా కూడా అడిగారు చేయలేరు అని చెప్పేశారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మాట్లాడారు సోనియా. సో ఇక్కడ మొదలైంది రచ్చ. సో ఎలా తను రెస్పాన్సిబుల్ అనుకుంటున్నారు. సో తను టాస్కులు సరిగ్గా ఆడలేదు, ఒకటి కూడా తను ఫినిష్ చేయలేదు కదా. సో తను ఎలా పెడతారు, ఎలా అనిపించింది అన్నప్పుడు కూడా రెస్పాన్సిబుల్గా ఉంటుంది అని మీరు ఎలా చెప్తున్నారు. తను టాస్క్ ఓడిపోయిందంటే నేను దీనివల్ల ఓడిపోయాను అని ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుంది. సో ఏం చేసింది, ఏం గెలిచింది, ఏం రెస్పాన్సిబిలిటీ ఉందో చూపించండి అనేది ఎవరు సోనియా వర్షన్. బట్ అక్కడ ఏంటంటే ఇక్కడ నిఖిల్ ఏమంటున్నారంటే ప్రజెంట్ అక్కడ ఉన్న నలుగురిలో మాకు యష్మి బెటర్ అనిపించింది, సో మేము తనకి ఇస్తున్నాము అని చెప్పేశారు. ఆ తర్వాత కూడా యష్మి అనౌన్స్ చేశారు బిగ్ బాస్ చీఫ్ అని, థర్డ్ చీఫ్ అనేసి అనౌన్స్ చేశారు. బట్ ఏంటంటే హౌస్మెంట్స్లో మాత్రం సోనియా అయితే అగ్రీ అవ్వలేదు అనమాట, చాలా వరకు అగ్రీ అవ్వలేదు తను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎవరికి స్క్రీన్ ఎక్కువగా రాలేదు వాళ్ళది అన్సీన్లో ఉంది. ఎవరంటే నాబిల్ అందరినీ పలకరించి వచ్చాను, కూర్చున్నాను, ఎవరు నా దగ్గరకు వచ్చి పలకరిస్తారు, ఎవరు స్ట్రాటజీగా అంటే నామినేషన్లప్పుడు మళ్ళీ చేస్తారు కాబట్టి సో ఎవరు నా దగ్గర పలకరిస్తారో చూస్తాను అన్నారు. అంతకుముందు కూడా నైనిక అండ్ నాగా మరికంట వాళ్ళిద్దరు కాసేపు మాట్లాడుకున్నారు ఏంటి ప్రొఫైల్ ఎలా అని. నెక్స్ట్ వచ్చేసి గ్యాంగ్ అంతా కూడా కూర్చొని మాట్లాడుకున్నారు చాలాసేపటి వరకు. విష్ణు, నాగమణికంఠ, శేఖర్ పాషా, కొన్ని ఫన్నీ కూడా జరిగింది బట్ అదైతే చూపించలేదు. సెకండ్ డేనే ఫైట్లు అంటే చాలా ఫైట్స్ ఉన్నాయి అని చూపించేలాగా చేశారు. ఎస్పెషల్లీ మర్చిపోయాను ఒకటి, ఏదంటే ఆరెంజెస్ విషయంలో మనకి
గొడవ జరిగిందే చూపించారు. ఎవరైతే సోనియాకి శేఖర్ పాషా గారికి యాక్చువల్లీ అక్కడ గొడవ పెట్టింది ఎవరు, మణికంఠ. సో ఇలా బాల్స్ లాగా ఆడుతున్నారు, వాటిని తీసుకెళ్ళి మళ్ళీ అదర్ ఫ్రూట్స్లో పెడితే మాత్రం నేను తిన్ను, సో నేను అలా తినను అని చెప్పేసి అయితే ఆయన అన్నాడు. సో దానికి సోనియా వాయిస్ రేజ్ చేసి నిఖిల్ని పిలిచింది. నిఖిల్ ఏం చెప్పాడు, నేను కాదు, వాళ్ళు ఆడుతుంటే నేను ఆడుతున్నాను అని చెప్పేశాడు. సైలెంట్ అయిపోయి అక్కడ కూర్చున్నాడు. తర్వాత శేఖర్ పాషా ఒక్కొక్కరు వచ్చేసారు, సైడ్ అయిపోయారు. తర్వాత సానియా అండ్ సారీ ఈ సీజన్లో నేను సోనియాని సానియాగా మార్చేస్తాను హౌస్లో. సోనియా శేఖర్ పాషా గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడింది. సో మాట్లాడితే కూడా గొడవ అక్కడ అయింది. మనుషులు ఎవరు అలా తినరు, ఇంకా కెనాల్లో తిను, అట్లా తీసుకొని తిను, అందులో పడేసి మళ్ళీ తిను, అది ఇది అని మాట్లాడింది అనమాట. సో ఆ వర్డ్స్ అయితే నాకు నచ్చలేదు. సో ఏదన్నా ఉంటే నార్మల్గా అంటే అఫ్కోర్స్ వాళ్ళేం పర్సనల్గా తీసుకోరు అయితే అనిపించింది నాకు. బట్ ఏంటంటే అది షోలో ఒక పార్ట్. బట్ ఏంటంటే అవి బయటకు వస్తున్నాయి కాబట్టి, సో శేఖర్ పాషా ఫ్యాన్స్ ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు, సోనియా ఫాలోవర్స్ ఉంటారు. సో కాబట్టి వాళ్ళు కొంచెం చూసుకొని మాట్లాడితే బాగుంటుందేమో అనేది నాకు అనిపించింది. సో మనుషులు తినరు అంటే నేను మనిషిని కదా, సో ఇప్పుడు నేను తింటాను, మళ్ళీ ఇక్కడ ఇదేమైనా జాతీయ జెండానా, ఫ్రూటే కదా అనేసి శేఖర్ పాషా చెప్తున్నాడు. నాకు ఏమంటారు, నాకు పాయింట్ ఇచ్చారు నాగమణికంఠ. సో ఈయన ఫైర్ అవుతున్నాడు శేఖర్ పాషా సోనియా మీద. అప్పుడు తను సైడ్ అయిపోయి నాగమణికంఠని ఎంటర్ చేసింది. ఆయన పేరు నాకు ఆయన అన్నాడు, ఆయనకు నచ్చలేదు. అవును తను అప్పుడు వచ్చాడు మాట్లాడాడు, అవును నాకు నచ్చలేదు, నేను తనకి వెళ్ళి చెప్పాను. సో తనని అడగమని అయితే చెప్పలేదు, బట్ నేను అలా పెడితే నేను తినను అని అయితే చెప్పాను అని చెప్పేసి తను అన్నాడు. అయితే ఆ గొడవ అక్కడికి చూపించారు, బట్ అన్సీన్లో మాత్రం మళ్ళీ వాళ్ళిద్దరు ప్యాచప్ అయిపోయారు. సో శేఖర్ పాషా గారు వెళ్ళి మాట్లాడారు, సో అండ్ సో ఇది పార్ట్, నేను అంతేం పట్టించుకోను, నువ్వు కూడా పట్టించుకోను అని చెప్పారు సోనియాకి. సో లేదన్నా నేనేం అనలేదు, నాకు నాగమణికంఠ వచ్చి చెప్పాడు కాబట్టి నేను ఇట్లా రేజ్ అవ్వాల్సి వచ్చింది అని చెప్పేసి సోనియా కూడా చెప్పింది. సో అలా అది అక్కడ వరకు ఎండ్ అయిపోయింది. బట్ ఏంటంటే ఇక్కడ వినిపిస్తున్న టాక్ ప్రకారం అయితే నాకు నిఖిల్ అయితే బాగా స్ట్రాటజీస్తో వచ్చాడు. అండ్ అన్సీన్లో ఒక ఫ్రాంక్ జరిగింది. ఎవరైతే నాబిల్ అండ్ పృథ్వీరాజ్. నాబిల్ వచ్చేసి ఐ డ్రాప్ అని వచ్చి కూర్చుంటారు డైనింగ్ హాల్ దగ్గర. అక్కడ నైనిక కూడా ఉంటుంది, సీత కూడా ఉంటుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే ఇది అన్సీన్లో జరిగింది. అప్పుడు ఏంటంటే తను వచ్చేసి నీకు వేయడం రాదా అది ఇది అని, ఇప్పుడే నేను మామ అని పిలిచాను అని అంటే నేనేమైనా ఎక్స్పర్టా అని చెప్పేసి ఫుల్లో ఫీల్ అవుతారనమాట. సో తర్వాత మళ్ళీ యష్మి గౌడ అది ప్రాంక్ అనేసి చెప్తుంది. సో అప్పుడు అందరు ఇంకా మళ్ళీ కలిసిపోతారు వాళ్ళిద్దరు వచ్చేసి. సో ఎవరు భయపడద్దు, ఇది ఫ్రాంక్, అలాగే చేస్తారు అని చెప్పేసి అందనమాట. కాకపోతే ఈ ఎపిసోడ్లో నాబిల్ ఎక్కువ చూపించలేదు, బేబక్కది ఎక్కువ చూపించారు. నెక్స్ట్ సోనియాది, నెక్స్ట్ శేఖర్ పాషాది, నెక్స్ట్ నిఖిల్ది, విష్ణుప్రియది కూడా ఓకే. సో ప్రేరణ అయితే మరి కనిపించట్లేదు. టాస్క్లప్పుడు బాగా ఎలివేట్ చేస్తారేమో ప్రేరణని. ప్రజెంట్ అయితే బాగా ఫైర్ అయితే నడుస్తుంది సోనియా అండ్ యష్మి గౌడ. సో ఏంటంటే నిఖిల్ అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది, కన్నడ టీం తెలుగు టీం ఇలా కూడా ఉందన్నమాట. కన్నడ లాస్ట్ సీజన్లో కన్నడ వాళ్ళు ఎంత అంటే మరీ కాదు, బట్ ఏంటంటే ఆర్గ్యూలో కానీ అన్నిట్లో వెరీ స్ట్రాంగ్ అమ్మాయిలైనా కూడా. సో ఈసారి కూడా అలాగే ఉండేలా ఉంది. సో సెకండ్ డేనే యష్మి గౌడ బయటపడింది. సో ప్రేరణ ఏంటంటే ఇక్కడ ప్రోమో కూడా ఇచ్చేసారు కదా. సో ప్రేరణ సోనియా ప్రేరణని నామినేట్ చేస్తుంది. అప్పుడు ఆమెలోని ఫైర్ బయటకు వస్తుంది ప్రేరణలోది. సో ఇక్కడ నాకైతే వాళ్ళిద్దరూ లాస్ట్ సీజన్లో ప్రియాంక శోభలాగా అవుతారేమో, యష్మి గౌడ ప్రేరణ అని అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఇంకా చెప్పుకోవాల్సింది నాగమణికంఠ స్క్రీన్ స్పేస్ అయితే ఈరోజు అయితే ఎక్కువ ఇచ్చారు.
సో మరి ఎలా ఆడతాడు ఏంటి స్ట్రాటజీతోనే వచ్చాడు నాగమణికంట, అదైతే కన్ఫర్మ్గా అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నైనిక ఆల్సో టాస్క్లు బాగా ఆడుతుంది. ఇంకా మిగతా వాళ్ళది ఎక్కువ చూపించలేదు. సీత కూడా పాపం తను క్లీన్ చేస్తామంటే చూపించలేదు. ఆదిత్య ఓంగాతి కూడా అక్కడక్కడ చూపించారనమాట. సో అన్సీన్లో మాత్రం మాట్లాడుకున్నారు, అందరు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం అది చేశారు. అదే అన్సీన్లో చూపించారు. ఇంకా ఈ ప్రజెంట్ అయితే నాకు అనిపించింది అయితే ఇది అనమాట. సో నేను చెప్పిన విధంగా అయితే ఫస్ట్ నిఖిల్ అండ్ యష్మి గౌడ, బేబక్క, శేఖర్ బాషా, సోనియా. సో ఇదైతే టఫ్ కాంపిటీషన్ అవనుంది. సో కొన్ని సిచ్యువేషన్లో బేబక్క సేఫ్ గేమ్ ఆడుతుందేమో అనిపిస్తుంది. అంటే ఎవరిని నొప్పించకుండా మీ ఇష్టం అనే దానికైతే బిగ్ బాస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో తను ఆడితే బాగుంటుందని మాత్రమే చెప్తున్నాను, తనను లో చేయాలని కాదు. సో తను కూడా ఆడితే బాగుంటుంది, మాట్లాడితే కామెడీ చేస్తే అంత ఎంటర్టైన్ చేస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. అండ్ నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో నిజంగానే తెలుగు టీం కన్నడ టీం అని డివైడ్ అవుతుందా లేదా, ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతున్నాయి ఇంకా అనేది. సో నామినేషన్స్ రేపు ఇంకా హాట్గా సాగుతాయి అన్నమాట నామినేషన్స్ అయితే. సో ఇందులో ఎవరిని నామినేట్ చేశారు, ఎందుకు నామినేట్ చేశారు, నామినేషన్ కరెక్టేనా, ఎవరి నామినేషన్ రైట్, ఎవరి నామినేషన్ రాంగ్ అనేది మనము రేపటి ఎపిసోడ్ రివ్యూలో నేను మీకు చెప్తాను. సో అంతవరకు ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో అంతమంది లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఎంకే నాలెడ్జ్ ప్రెజెంటేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.